చంద్రముఖి. ఈ పేరుకి ఈ మూవీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సౌత్ ఇండియాలో. 2005లో రజనీకాంత్ గారు లీడ్ రోల్ చేసిన ఈ ట్రెండ్ సెటర్ మూవీని 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ పి వాసు గారు లారెన్స్ అండ్ కంగనా గారిని పెట్టి చంద్రముఖికి సీక్వెల్ చంద్రముఖి 2 తీశారు. సో రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు. ఫ్రాంక్గా ఒకటి చెప్తాను, నేను రివ్యూవర్ కాకపోయి ఉండుంటే అసలు వెళ్ళేవాడినే కాదు ఈ మూవీకి. ఎందుకంటే ఆ ట్రైలర్లో చూపించిన అవుట్పుట్ చాలా హారబుల్గా అనిపించింది. అండ్ ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీని కొన్ని వందల సార్లు చూసేసిన సినిమాని మళ్ళీ బయటకు తీసి కొత్తగా సీక్వెల్ అని చెప్పి ఇంకేం చూపించాలనుకున్నారో అసలు అర్థమే కాలేదు. అండ్ పి వాసు గారు తెలిసి అలాంటి బ్లాక్ బస్టర్ మ్యాజికల్ మూవీని ఎందుకు టచ్ చేశారో ఆయనకే తెలియాలి. అండ్ ముందుగా కథ విషయానికి వస్తే యాజ్ టీజ్ చంద్రముఖి 1లో ఎలా అయితే చంద్రముఖి ఉన్న ప్లేస్లో ఒక కుటుంబం దిగుతారో ఇందులో అలానే దిగుతారు. కాకపోతే దానికి దీనికి స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే చేశారు. అవేంటో మూవీలో చూడాలి. అండ్ చంద్రముఖి 1లో ఉన్నట్టే సేమ్ క్యారెక్టరైజేషన్స్ని సేమ్ ప్రొసీడింగ్స్ని ఫస్ట్ హాఫ్ అంతా దింపేశారు. అండ్ పార్ట్ 1 మనకి ఎంత కిక్కిస్తూ ఒక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో ఈ పార్ట్ 2 కంప్లీట్గా పుడుకోబెడేసింది. సింగిల్ పాయింట్లో కూడా అసలు ఇంట్రెస్టింగ్గానే అనిపించలేదు. జీరో థ్రిల్స్, జీరో ఎమోషన్స్, జీరో హర్రర్ ఎలిమెంట్స్. కేవలం లారెన్స్ గారి ఫ్యాన్ అయితే వెళ్ళండి, లేదా వడివేలు గారి కామిక్ ఎక్స్ప్రెషన్స్ కోసం వెళ్ళండి. అదర్వైజ్ ఇంకేం ఉండదు మూవీలో. అయితే ఒక విషయం చెప్పాలి, పార్ట్ 1లో మనం చూడలేని వెంకటపతి రాజు అండ్ చంద్రముఖి బ్యాక్ స్టోరీ ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. సో ఆ ట్రాక్ని చూడాలనుకుంటే వెళ్ళండి. నిజం చెప్పాలంటే అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గానే ఉండదు. బట్ ఏదో ఒక ఎలిమెంట్ ఉంటేనే కదా అది పార్ట్ 2 అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది, బికాజ్ ఆ పాస్ట్ స్టోరీ చూపించడం వల్ల. అండ్ ఫైనల్లీ ఈ మూవీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే వడివేలు గారు, లారెన్స్ గారు, కంగనా గారి పెర్ఫార్మెన్స్ ఒక్కటే మూవీని కంప్లీట్గా చూడడానికి మేజర్ రీజన్ అయింది. అండ్ టెక్నికల్ సైడ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా అనిపించాయి. అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండూ నచ్చలేదు. చంద్రముఖి మూవీని పార్ట్ 2 తీయాలనుకోవడమే మేజర్ డ్రాబ్యాక్ ఈ మూవీకి. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే అసలు ఇంప్రెస్ చేయలేదు. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో డాగ్ సీజీ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడో 20sలో యూజ్ చేసిన సాఫ్ట్వేర్లు, ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి తీసినట్టు ఉంది. సో ఓవరాల్గా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, బట్ ఇంట్రెస్ట్ లేదు. రైట్, అండ్ దట్స్ ఇట్ గైస్. తెలుగు డబ్ మూవీ చంద్రముఖి 2 మీద నా ఒపీనియన్. ఇదంతా విన్నాక చూడాలా చూడకూడదో యాజ్ యువర్ విష్. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.